హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీపై ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది. మరి ఆ యాప్ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన అంశం ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలోనే ఆ కళ నెరవేరబోతోంది. ఇందుకోసం ఇప్పటికే అధికారుల సర్వే కూడా జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అత్యంత పారదర్శకంగా జరగాలని, అర్హులైన పేదలందరికీ ఇల్లు అందాల్సిందే అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రక్రియలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్ళి ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వారి వివరాలను ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ యాప్లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా లేక అవకతవకలు జరుగుతున్నాయా అని తెలుసుకునేందుకు అధికారులు సూపర్ చెక్ చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80,50,554 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక యాప్ ద్వారా వీటిపై సర్వే చేస్తున్నారు. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలికల్లో వార్డు సర్వేయర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి లబ్ధిదారుల అన్ని వివరాల పక్కగా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించారు. అయితే సర్వేలో ఏవైనా అక్రమాలు జరిగాయా అనే దానిపై క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇందులో భాగంగా దరఖాస్తుల ఇళ్లకు వెళ్ళి మళ్లీ సర్వే చేయనున్నారు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు. మరోవైపు సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరలో పూర్తి చేసి జనవరి 31 లోపు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడతలో అత్యంత పేదలకు ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుత దశలో సొంత స్థలం ఉన్నవారికి పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హుల గుర్తింపునకు గ్రామాలు, పట్టణాల్లో సర్వే కొనసాగుతుంది. సర్వేలో సేకరించిన వివరాలను ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.